ఈరోజు చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఏ ప్రభుత్వాలు చేయని విధంగా పారదర్శకంగా ఏదైతే ప్రజల కోసం ఉపయోగపడే చట్టాలను తీసుకొచ్చి ఆ చట్టాల అమలులో ప్రజలతో పాటు ఉద్యోగులతో పాటు ప్రజలని ఇన్వాల్వ్ చేయడం అనేది హర్షించదగ్గ విషయం. ఆ విధంగానే మరి ఏ చట్టం వచ్చినా ప్రజలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి ప్రజల ముందు పెట్టి ఒక విశ్లేషణ చేయడం అనేది చాలా గర్వకారణం సార్. ఇంకొక చిన్న విన్నపం ఏంటంటే సార్, ఎన్ని చట్టాలు తెచ్చినా అవి అమలు జరగాలి. ఆ అమలు జరగాలంటే దానికి తగ్గట్టు ఉద్యోగులు ఉండాలి సార్. ఈ చట్టాన్ని గ్రామ లెవెల్లో తీసుకువెళ్ళి సంపూర్ణ అమలు జరగాలంటే ఒక చిన్న విన్నపం సార్, తహసీల్దార్ కార్యాలయంలో అతి తక్కువ మంది స్ట్రెంత్ ఉద్యోగులు ఉంటారు సార్. ఒక తహసీల్దారు, ఒక ఆర్ఐ, అంటే ఫీల్డ్ స్టాఫ్ మాత్రం ఒక్కరే ఉంటారు సార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటారు. ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక గ్రామానికి 30 ఊర్లు, 28 ఊర్లు, 25 ఊర్లు అట్లా రకరకాలుగా ఉంటాయి సార్. అనేకమైన సమస్యలు ఉంటాయి. ఎందుకంటే భూమి పరిపాలన చేసే రెవెన్యూ శాఖ మనిషి పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు తనకి ఎన్ని అవసరాలు ఉంటుందో అది రెవెన్యూ శాఖ ద్వారానే సమస్యలు వస్తాయి. కాబట్టి రెవెన్యూ శాఖనే అది తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి సార్, రెవెన్యూ శాఖని స్ట్రెంథన్ చేయడంలో భాగంగానే గత ప్రభుత్వాలు అనాలోచిత విధానంతో ఆల్టర్నేటివ్ వ్యవస్థ లేకుండా ఏదైతే రెవెన్యూ శాఖలో పెద్ద మొత్తం భాగంగా 23,000 విఆర్ఏ పోస్టులను 6,000 మంది విఆర్ఓ పోస్టులను రద్దు చేసి ఏకాకిని చేసి రెవెన్యూ శాఖలో ఈరోజు ఏదైతే తహసీల్దార్లు ఉన్నారో, ఆర్ఐలు ఉన్నారో, ఫీల్డ్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళు సతమతం అయిపోతూ ఉన్నారు సార్. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ సార్, ఈ 58 గవర్నమెంట్ శాఖలలో రెవెన్యూ శాఖలో పనిచేసే ఉద్యోగులకు ఎక్కువ శాతం అనారోగ్యానికి పాల్పడతారు సార్. ఎందుకంటే బీపీలు, షుగర్లు, రకరకాల రోగాలతో ఇబ్బంది పడతారు. ఎందుకంటే సార్, ఈ యొక్క రెవెన్యూ శాఖలో ఉద్యోగం రావడం అనేది చాలా హర్షణీయం సార్. కానీ ఈ శాఖలో ఉద్యోగం చేయడం అనేది ఒక టెన్షన్తో కూడుకుంది సార్. ప్రతి ఒక్కరూ రెవెన్యూ శాఖ ఉద్యోగులపైన దాడి చేయడం, అతి ప్రెజర్ ఎక్కువ గురవుతారు. కాబట్టి సార్, ఇది స్ట్రెంథన్ చేయడంలో భాగంగానే రద్దయిన విఆర్ఓలను ఎలాంటి షరతులు లేకుండా దయచేసి సార్, చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు, వారిని అందరినీ కూడా రెవెన్యూ శాఖలో తీసుకొచ్చి గ్రామ రెవెన్యూ వ్యవస్థలో పెట్టి వారందరినీ మరి ఈ చట్టాలను సంపూర్ణంగా అమలు చేసే విధంగా ఇది మన ప్రభుత్వం, మన ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. గతంలో కూడా 2007లో కూడా సార్ ఈ రెవెన్యూ వ్యవస్థలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చింది కాంగ్రెస్ ఘనత సార్. మళ్ళీ కాంగ్రెస్ ఘనత చూపించిన ఎల్ఆర్యూపీలో భూ రికార్డులు ప్రక్షాళన చేసిన తర్వాత గత ప్రభుత్వం ఇది రద్దు చేసింది. దయచేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చినాం కాబట్టి దయచేసి ఈ వ్యవస్థను మళ్ళీ తీసుకువచ్చి ఆ వ్యవస్థలో మాత్రం రద్దయిన ప్రతి ఒక్క విఆర్ఓను, విఆర్ఏను పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా సార్. చాలా థ్యాంక్ యూ సార్.